కుంభం మళ్ళీ శనికి సంబంధించి. కుంభరాశి ఇందాక నేను చెప్పాను. ఒకటి వృషభం నంబర్ 1లో ఉంటుంది. తర్వాత సింహం వైస్ వర్సా బెటర్ అని చెప్పాను. నెక్స్ట్ వెల్త్ పరంగా బాగా సక్సెస్ అయ్యే రాశుల్లో కుంభం ఉంటుంది. రైట్ నౌ ఇప్పుడు ధనానికి శని వచ్చాడు కదా లగ్నాధిపతి రాశాధిపతి అక్కడికి వచ్చాడు కదా, సెకండ్ హౌస్కి వచ్చాడు. పంచమానికి ఏమో గురుడు వచ్చి కూర్చున్నాడు. ధనాధిపతి పంచమానికి వెళ్ళాడు, అది లాభాధిపతి కూడా పంచమానికి వెళ్ళడం వండర్ఫుల్ టైం ఇది. అసలు అందరికీ ఈ కుంభం అయితే సూపర్ హిట్. సో అన్ని రకాలుగా కలిసి వస్తుంది. స్పెక్యులేషన్స్ బాగా కలిసి వస్తాయి, స్పెక్యులేటెడ్గా బాగా కలిసి వస్తుంది. అండ్ ఈ టైంలో డెసిషన్ తీసుకునేటప్పుడు ఎస్పెషల్గా ఈ సాటర్న్ వచ్చేసి ధనస్థానంలో ఉన్నది కాబట్టి కుటుంబంలో సంప్రదింపులు చేసి తీసుకోండి. కుటుంబానికి నచ్చకుండా డెసిషన్స్ తీసుకోవద్దు. కుటుంబంలో ఒకసారి మాట్లాడుకుని చర్చించుకుని వాళ్ళకి నొప్పించకుండా చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం, కుంభంలో ఇప్పుడు ఈ టైంలో ఈ పోస్టల్ స్కీమ్స్ లేకపోతే ఆ స్కీమ్స్ రకరకాలు ఉన్నాయి గవర్నమెంట్వి. అలాంటివి ఏదైనా ఉంటే పంచమ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి పిల్లల పరంగా ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఫెంటాస్టిక్ టైం. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెట్టాలనుకుంటే లేకపోతే స్కూళ్ళు కాలేజీలు ఇలాంటివి ఏమైనా కట్టాలనుకుంటే అలాంటివి స్టార్ట్ చేయాలనుకుంటే వండర్ఫుల్ టైం. బేబీ కేర్ సెంటర్లో హెల్త్ కేర్ సెంటర్లో పెట్టుకోవాలనుకుంటే వండర్ఫుల్ టైం. లేదు నేను విదేశాలు వెళ్ళి ఐటీ కంపెనీ స్టార్ట్ చేసి తీరాలనుకుంటే వండర్ఫుల్ టైం. సో అన్ని రకాలుగానే ఉన్నది. బట్ ఆల్వేస్ రిమెంబర్, మీ కుటుంబానికి తెలియకుండా ఏది చేయొద్దు. మీ కుటుంబానికి ఒకసారి మాట్లాడిగి, ఎందుకంటే ధనస్థానాధిపతి కూడా మీకు యాక్చువల్గా శని ధనస్థానంలో సంచారం జరుగుతుంది కాబట్టి ఇది ఇంచుమించుగా డిసెంబర్ 2027 వరకు ఉంటాడు కాబట్టి ఈ స్టెప్స్ తీసుకోండి. 2025లో ఇది 26 కొంచెం ఇబ్బంది పడితే మళ్ళీ 27, 28 ఇవన్నీ కూడా బాగానే కలిసి వస్తాయి కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. సో వండర్ఫుల్ సైన్ ఆఫ్ అనే చెప్తాను. ఈ ట్రాన్సిట్లో కింగ్ మేకర్ కుంభం, అది సెకండ్ యాక్చువల్గా వృషభం. బట్ వృషభం చాలా స్టెబిలైజ్డ్గా వెళ్ళి రాసి ఎక్కువగా వాళ్ళని ఎన్ని వీడియోలు చూసినా వాళ్ళ రూపాయి దగ్గర చెప్పాను కదా ఆ సాగుతా చేత కుంభానికి వచ్చినప్పుడు అయితే మాత్రం కుంభం ఈజ్ వండర్ఫుల్, చాలా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్లు నేను ఇవి మాత్రం చెప్పాను. మీరు నగరరీత్యా ఎలాంటి కెరియర్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఎలాంటి థింగ్స్లో మీరు పెట్టుకోవచ్చు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ మీద మీ పిల్లల పేరు మీద ఏంటి అనేది ఇలాంటివన్నీ కూడా మీ అంతర్గత చక్రాలు చూసిన తర్వాత చెప్పడం జరుగుతుంది. కాబట్టి కన్సల్టేషన్ కోసం ఏమైనా కాల్ చేస్తే చేయొచ్చు మీరు. ఇదొకటే. ఇక మీనం ఎప్పటి నుంచో దెబ్బతిని జీవితంలో ఇలా పైకి వెళ్ళి కింద పడి ఇప్పుడు డబ్బులు లేక పర్సన్ ఎత్తుక్కుంటా అందరూ ఇలా ఉండరు, కానీ 80% మీనం ఇలాగే ఉంటారు. కింద ఎప్పుడు మీనాన్ని ఎడుతున్నారు మీకు ఇది పని లేదని కాదు, ఇందులోనే ఎక్కువ ఉంటారు. అన్ని రాశుల కన్నా ఎక్కువ ఇబ్బంది పడే రాశుల్లో ఇది రాశిని కాదు, అందరినీ నమ్మి మోసపోవడంలో ఫస్ట్ ఉంటారని. మీనానికి వచ్చినప్పుడు చతుర్థంలో గురుడు వస్తున్నాడు. ఓకే, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇయర్స్ మీకు ఇది. మీ స్ట్రగుల్స్ ఎక్కడికి వెళ్ళవు. లగ్నంలో శని ఉన్నాడు, దేవుడు పనిస్తాడని. లగ్నంలో శని ఉన్నాడంటే అది మళ్ళీ మీరు ఏలినేట్ శని లగ్న రాశి రీచి ఈ టాపిక్లోకి వెళ్ళొద్దు. శని ఈజ్ కర్మకారక, పని దొరుకుతుందని ఆయన. చాలామంది జాబ్లెస్లు ఉంటారు, రెజ్యూమ్ రాసుకున్నప్పుడు రకరకాల ఉద్యోగాలు రాసి ఒకసారి కొన్ని అయితే సిగ్గుపడి అందులో రాయరు కూడా మేనం వాళ్ళు. సో అందుకని కాబట్టి ఈ టైంలో వర్క్ వస్తుంది, పని చేసుకునే టైం వచ్చింది, పని చేయండి. కానీ ఈసారి ప్రతి రూపాయి కూడా ప్రాపర్టీ కొనాలా అనే దాని మీదే పెట్టండి. ఈ సంవత్సరం 2025 నుంచి 26 మధ్యలో 101% మీకు ఇల్లు వస్తాయి. ఆల్రెడీ ప్రాపర్టీ ఉన్నవాళ్ళు ఇంకోటి కొనుక్కోవచ్చు, బట్ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయండి. ప్రాపర్టీ ఖచ్చితంగా వస్తుంది. మీనం వాళ్ళకి నేను ఇంకొక సలహా ఏంటంటే ఏమంటారు, లగ్నంలో శని నుండి వీక్షణ 7th హౌస్ మీద పడుతుంది కాబట్టి డిటాచ్మెంట్ విత్ ఆల్రెడీ పెళ్ళే చిరాకు. పెళ్ళిలో చాలా వెళ్తుంటాయి మీనం వాళ్ళకి ఇబ్బందులు, రకరకాల ఈ డైవర్స్ రిలేటెడ్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మానసికంగా ఒత్తిడి అంతా కూడా మీనం వాళ్ళకి ఉంటుంది ఎక్కువగా. ఈ సంవత్సరం కూడా పెళ్లి స్టైల్ అలాగే ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పెళ్లిలో ఎంత ఇబ్బంది ఉన్నా ఏమున్నా ఇన్వెస్ట్మెంట్ అయితే ప్రాపర్టీస్ మీద చేసుకోవాలి. మీకు మీనం వాళ్ళకి ఇవాళ పంచులైన ఏంటంటే ఈ సంవత్సరం అందరి గురించి కాకుండా మీ గురించి ఆలోచించుకోండి. మీకంటూ ఒక ఇల్లు ఉండాలా అని అనుకుని ఈ సంవత్సరం మొదలు పెట్టండి. రేపు ఏప్రిల్ 19 అక్కడ నుంచి మీరు మొదలు పెట్టుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీకు వచ్చిన ప్రతి రూపాయి ఇల్లు కొనుక్కోవడం దాని మీద ఆలోచించుకోండి. అలా ఆ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పనిచేస్తుంది ఇందులో. లగ్నంలో శని ఉన్నా, ఎందుకంటే 2027 దాటితే 2028లో లగ్నంలోకి శని వచ్చి కూర్చుని నేర్చబడతాడు. మళ్ళీ అక్కడ పర్సనల్ ఎత్తుక్కోవాలి. అది లాస్ట్ ఎడ్జ్ ఆఫ్ ఎలినేట్ శని, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అంచేత మీరు కొంచెం నాకు తెలిసి ఈసారి మీరు ఇప్పుడే ఈ టైంలో ఇల్లు కొనుక్కోవడం చాలా మంచిది. కాబట్టి మీరు సంపాదించే ప్రతి రూపాయి మీరు ఇన్వెస్ట్ చేసి ఏ రూపాయి వచ్చినా ఎలా చేసినా సరే మీ పరంగా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేసుకున్నా, లేకపోతే ఏ రకంగా స్టాక్ మార్కెట్ పరంగా ఇంకోటి పరంగా మీరు ఎక్కడ చేసుకున్నా, స్టాక్ మార్కెట్లు చేస్తే విదేశాలకు సంబంధించిన ఇంటర్నేషనల్ స్టాక్ అండ్ ట్రేడ్లు పనిచేస్తే 12లో ఉన్నాడు రాహు.
వెనకాల ఉన్నాడు కాబట్టి ఇంటర్నేషనల్ ట్రేడింగ్ బంద్ చేద్ది, అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని ఆచితూచి వెళ్ళాలి సుమా. గైడెన్స్ కోసం అయితే ఫోన్ చేయండి. బట్ ఏ రూపాయి వచ్చినా సరే యూ బెటర్ ఇన్వెస్ట్ ఇన్ ప్రాపర్టీ రిలేటెడ్, లేదంటే ఫ్లాట్స్లో పెట్టుకోండి, కొనుక్కోండి. మీకు రాబోయే 2028లో ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంటుంది. సో అంచేత ఇప్పటి నుంచి డబ్బు డబ్బునే చేస్తుందని ఒకటి ఉంటుంది. ఆ డబ్బునే చేయాలనుకుంటే ప్రాపర్టీస్ కొనుక్కోండి, ప్లాట్స్ కొనుక్కోండి, లేకపోతే ఫ్లాట్స్ కొనుక్కోండి, ఇన్వెస్ట్ చేయండి. దాని మీద మళ్ళీ అది మీకు రిపీట్ అవుతుంది. మీ కష్టకాలంలో ఈ రకంగా ఇప్పుడు చేసుకున్న ఇన్వెస్ట్మెంట్లు అన్నీ పనిచేస్తాయి సుమా. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. సో ఓవరాల్గా మీరు అందరూ అడుగుతారు ఎప్పుడు ఏ దేవుడిని నమ్ముకోవాలని. మేషానికి ఈ మళ్ళీ మారవు సుమా. ఇది గోచారాలతోటో లేకపోతే ఈ ఈ ఈ పర్టికులర్గా ఈ టైంలో ఈయన తర్వాత ఆయన అలా ఏమి ఉండదు. ఇప్పుడు మేషం వచ్చేటప్పటికి ఆల్వేస్ ప్రే ఫర్ లార్డ్ సన్, సూర్య భగవానుడిని దండం పెట్టుకునే ప్రయత్నం చేయండి. మేషం ఫాస్టింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సండేస్ ఫాస్ట్ చేసి సూర్య భగవానుడిని ఆరాధించుకునే ప్రయత్నం చేయాలి. వృషభానికి వచ్చినప్పుడు ఎస్పెషల్గా మీరు ప్రత్యేకించి దండం పెట్టుకోతుంది కుబేరుడికి బాగా దండం పెట్టుకోండి. శుక్రవారాలు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. వెల్ అండ్ గుడ్. ఈ మిథునానికి ఇందులో శివుడు ఉన్నాడు కదా, రుద్ర నక్షత్రం కదా అని ఎలా చెప్పొద్దు. మీకు దశము ఇబ్బంది పడేది మీనం పడుతుంది. సో జనరల్గా మీనం గురించి మిథునం వాళ్ళు మీనం వీడియో చూస్తే మీ కెరీర్ అలా కనిపిస్తుంటుంది. మీనం వాళ్ళు మిథునం వీడియో చూస్తే మీ ఫైనాన్షియల్ అలా కనిపిస్తుంటుంది, వైస్ వెర్సా. సో అందుకని మీరు మిథునానికి వచ్చినప్పుడు వీలైనంత మేరకు ఆల్వేస్ ప్రే ఫర్ లార్డ్ విష్ణు. మిథునానికి మీ దశమ స్థానంలో బుధుడు నేర్చిపెడతాడు సుమా. మీనరాశి ఇస్ ద నథింగ్ బట్ ఫీట్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర అని చెప్తాం కాబట్టి సాక్షాత్ ఆయన పాదాలు చెంత ఉండేది కాబట్టి పైగా ఉత్తర భాద్రపద నక్షత్రాలు ఇవన్నీ కూడా లక్ష్మీ నక్షత్రాలు కట్టి వీలైనంత మేరకు అవకాశం కుదిరినంత మేరకు మీరు విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడం చాలా బెస్ట్ సుమా. అండ్ ఫాస్టింగ్ చేయాలనుకుంటే మీరు బుధవారం చేయండి, వృషభం చేయాలనుకుంటే శుక్రవారం చేయండి. ఇకపోతే కర్కాటకం మ్యాక్సిమం ఆల్ ద టైమ్ యూ ప్రిఫర్ దక్షిణామూర్తి సుమా. ఎంత వీలైతే అంత ఇంట్లో దక్షిణామూర్తి ఫోటో పెట్టుకుని న్యాచురల్ 4th హౌస్. అందులోని ఎప్పుడైనా అవకాశం కుదిరితే కనుక పౌర్ణమి రోజున అన్నదానం చేసే ప్రయత్నం చేసుకోండి. ఈ చిన్న ఈ స్టాండర్డ్ రెమెడీస్. ఇకపోతే సింహం వచ్చింది. ఈ సింహానికి వచ్చేటప్పటికి న్యాచురల్ 5th హౌస్లో ఈ స్పెక్యులేషన్స్, పిల్లలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నా అంటే బెటర్ పాయింట్ వీళ్ళు ఎక్కడ 8th హౌస్ దగ్గర ఇబ్బంది పడుతుంటారు. అత్తగారి దగ్గర కానీ, అత్తగారి ఇంటికి సంబంధించి కానీ, లేకపోతే అత్తగారి కనెక్షన్స్ దగ్గర ఇబ్బంది పడడం ఇలాంటివి ఉంటాయి. సో ఆల్వేస్ ఈ సింహానికి బాగా ఎక్కువ పవర్ కావాలా, ఇలాంటివి కావాలనుకుంటే అష్టలక్ష్మి ఆలయాలలో ఇలాంటి ఏదైనా హోమాల పూజలు అని చెప్పాను కానీ అష్టలక్ష్మి నేను దర్శనాల వరకే చెప్పాను. మీ అంతర్గత చక్రానికి వచ్చినప్పుడు ఏ రెమెడీస్, అది ఏ కైండ్ ఆఫ్ ఫార్మాట్లో రెమెడీస్ వర్కౌట్ అవుతుంది తర్వాత చూద్దాం. ప్రజెంట్ నార్మలైజ్డ్ యూనివర్సల్గా చెప్పేది అందరూ చేసుకునేది. సింహం అనేది ఎప్పుడు కుదిరితేమంటూ అష్టలక్ష్మి ఆలయాలకు వెళ్ళడం, దర్శనాలు చేసుకోవడం అయితే వెల్ అండ్ గుడ్గా ఉంటుంది. మీరు కూడా సండే ఫాస్టింగ్ చేసుకోవడం ఫెంటాస్టిక్ ఆన్ బికాస్ ఆఫ్ రవి రాశి. మళ్ళీ ఇందాక బుధుడు రాగానే మళ్ళీ ఇక్కడ ఎలా పట్టుకోవద్దు. మీకు ఇప్పుడు కన్యరాశికి సంబంధించి ఇది బుధుడే, కాకపోతే నౌ యూ హ్యావ్ టు ప్రిఫర్ లార్డ్ సన్, లార్డ్ శివ. మీ అరుద్ర నక్షత్రం 10th హౌస్లో కూర్చున్నాడు శివుడు వెళ్ళి. సో ఈ కన్యరాశికి కెరియర్ ఎప్పుడు కూడా ఫికిల్మెంటు, క్యాలిక్యులేషన్ తెల్లారు లెగితే నోట్లో ఇంకెక్కాలు తప్పేంటి ఉండదు. అది ఎప్పుడు క్యాలిక్యులేషన్ నెంబర్స్ మీద తిరుగుతూ ఉంటారు. ఒక దగ్గర ఒక పట్టున ఉండరు. రకరకాల మెరిటల్ ఇవన్నీ కూడా మీరు చూడండి. ఎప్పుడైనా శివపురాణాలు ఏదైనా చదివితే అందులో అక్కడక్కడ మీ తాలూకు ఎక్స్పీరియన్స్లు కనిపిస్తుంటాయి శివపురాణంలో. ఎందుకంటే ఈ నెల ఇరుక్కోవడం, వెనకాల విష్ణు వచ్చి కాపాడడం ఇలా ఉంటుంటుంది. సో ఈ రకంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా శివుడికి ఆరాధన చేసుకోండి. అండ్ ఎస్పెషల్గా ఫాస్ట్ ఆన్ మండేస్ ఫర్ బెటర్ గ్రోత్ అండ్ కెరియర్, ప్రాస్పరిటీ, వెల్త్ ఇలాంటిన్నిటికీ కూడా అలా చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ కమ్స్ ఫర్ తులా నక్షత్రం. నేను ఒక రెమెడీ చెప్తాను. బై షూస్ అండ్ స్వాతి నక్షత్రం. ఇందాక వద్దని చెప్పాను కదా, కానీ అలానే కాదు కానీ ట్రై టు బై సమ్ ఎప్పటికప్పుడు ఫుట్వేర్ చేంజ్ చేసే ప్రయత్నం చేయండి. బట్ గాడ్ పరంగా వచ్చినప్పుడు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించే ప్రయత్నం చేయండి. ఇన్ ద 7th ఇట్ చాలా బాగుంటుంది మీకు. ఇది కూడా శుక్రుడి స్థానం, బట్ న్యాచురల్ 7th హౌస్. ఓకే, కంట్రోలబుల్. అంటే రవి నీచిపడతాడు కాబట్టి అనవసరమైన కోపాలు, అనవసరమైన తాపాలని కాదు, మీకు ఎవరూ లేరని బాధాలని వద్దు. అంటే ఎందుకు ఈయన లక్ష్మీ నరసింహస్వామి ఎందుకు చెప్పానంటే ఎవరూ లేనోటి ప్రహ్లాదను కాపాడుకుంటూ వచ్చాడు. తులాకి ఇందాక చెప్పిన పేరెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో యూ బెటర్ గో ఫర్ ఇలాంటి. ఎప్పుడైనా తులారాశిలో పుట్టినందుకు ఒకసారైనా జన్మలో ఏమంటారు దాన్ని, ఈ లేపన సింధూర్ లేపన, చందన లేపనాలు జరుగుతుంటాయి లక్ష్మీ నరసింహస్వామికి. అలాంటి వాటిలో ఏదైనా పల్లకి మోయడం కానీ అలాంటిది ఏదైనా చేయడం, అలా ఆ కైండ్లో ఏదైనా చేసుకున్నాం లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో అలా చేసుకుంటే మంచిది. ఇది ఒకటి. లేకపోతే ఈ స్కార్పియో దీనికి వచ్చినవాడికి ఏంటంటే ఆల్వేస్ డొనేట్ ఫుడ్. ప్లీజ్ డొనేట్ ఫుడ్ ఫర్ ఎవరికి ఆశ్రమాల్లో
ఇది ఒక రెమెడీ, ఇది లైఫ్ లాంగ్ రెమెడీ. ఆల్వేస్ మీరు ఎంత ఫుడ్ డొనేట్ చేస్తారో ఆశ్రమంలో ప్రత్యేకించి ఉమెన్ అంటే మీ తల్లితో సమానం అలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కొంచెం మీరు ఆదరణ కానీ ఏదైనా చెయ్యూత కానీ ఇవ్వడం కానీ మీరు సహాయం చేయడం కానీ ఎక్కువగా ఫుడ్ పరంగా చేస్తే కనుక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు కలిసి వస్తుంది ఇప్పుడు రాదు ఇట్లా. అసలు అలాంటివన్నీ కూడా ఇలాంటి పుణ్యాలు చేసుకుంటే ఇలాంటి ఇందాక చెప్పిన దోషాలు కానీ అలాంటివి ఉంటే అన్ని పోతాయి. సో గోచారంలో ఇలాంటి ఏదైనా ఎఫెక్ట్స్ కానీ ఇలాంటి ఏదైనా ఉంటే కనుక ఇలాంటి పుణ్యాలు చేసుకోండి. తల్లి సమానరాలు అలాంటి ఎవరైనా ఉంటే మిగతా వాళ్ళు చేయకూడదని కాదు, కానీ వీలైనంత మేరకు ఈ కైండ్ ఆఫ్ అన్నదానాలు చేసే ప్రయత్నం చేయండి, డొనేషన్స్ చేయండి. పెద్ద పెద్ద ఆలయాలకు అలా చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. బట్ ఆల్వేస్ రిమెంబర్ ప్రే అనే విషయానికి వచ్చినప్పుడు ఇందులో చాలామంది రుద్రాలు ఇందాక చెప్పాను కదా, వశీకరణలు తంత్రాలు ఇలా ఇలా వెళ్ళిపోతారు. చాలామంది శక్తులను పూజించేసి వరాహి మాతలని అదని ఇలా రకరకాలుగా వెళ్ళిపోతుంటారు. రాజ్యలక్ష్మికి సంబంధించినలాంటి యాగాలు ఇలాంటి డోంట్ గెట్ ఇన్ టు దోస్ థింగ్స్. ఓకే, సో వృశ్చికానికి వెరీ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ రెమెడీ ఏంటంటే కనుక యూ బెటర్ ఆల్వేస్ ట్రై టు రీడ్ సమ్ రామాయణ. ఎప్పుడైనా మీకు ఏమన్నా ఇది కొడితే సీతారామ కళ్యాణాలు ఇలాంటివి కూల్గా పోండి. మీ లైఫ్ కూడా మీరు ఎప్పుడైనా చూడండి, వృశ్చికం పిల్లలు పుట్టిన తర్వాత మీ లైఫ్ చాలా ఉంటుంది. మీరు ప్రేమలో ఇబ్బంది పడతారు, పెట్టుబడి దగ్గర ఇబ్బంది పడతారు, మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఎదుగుతారు. రీడ్ రామాయణ. లవకుశలు పుట్టిన తర్వాత చాలా మారుతాయి. అంతేగాని ఓ రుద్రాలు పూజలు తంత్రాలు వశీకరణలు లేకపోతే ఇదేమంటారు నిధుల గురించి నిధుల గురించి వాటి గురించి ఓవర్ స్పెక్యులేషన్స్ అంత గజిబిచ్చేసుకోకండి. ప్లీజ్ సిట్ అండ్ రీడ్ రామాయణ. మీకు చంద్రుడు అంటే మనస్కారకుడు. చంద్రుడు అనురాధ నక్షత్రం మీద నేర్చబడతాడు. అను అండ్ రాధ నెవర్, వాళ్ళిద్దరు కలరు, కృష్ణుడు రాధ అంతే. సో కలర్ అని మీకు లవ్లు పనిచేయాలంటే అని అన్నాను, కానీ ఆల్వేస్ డూ సమ్ చారిటీ, ఎస్పెషల్లీ టు ఓల్డ్ ఏజ్ హోమ్స్కి చేయండి. దాంతోపాటు ఇందాక చెప్పిన ఇది చేసుకుంటే మంచిది. ధనుసు రాశికి అగైన్, ధనుసు రాశికి అంతా కూడా వ్యాపారం చెప్తున్నాను కదా, చిన్నప్పటి నుంచి సెల్ఫ్ మేడ్ పీపుల్ అంతా కూడా ఇందులో వస్తూ ఉంటారు. సో వీళ్ళు బాల్ లీడర్స్ ఉండరు, కానీ దే బికమ్ లీడర్స్ యాక్చువల్గా. లాట్ ఆఫ్ నాలెడ్జ్, పిహెచ్డీలు ఇవన్నీ ఉంటాయి. సో ధనుసు రాశికి యాక్చువల్గా మీరు ఎవరిని ఇచ్చేసుకోవాలనుకుంటే నేను చెప్తా, పూర్వాషాఢ నక్షత్రాలు ఇందులో మూల ఉంటుంది. మూల అంటే మూలము అని అమ్మవారిని. మోస్ట్ ఆఫ్ ద ఈ ధనుసు రాశి ఎక్కడికో పరిగెట్టద్దు, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క మూలం ఉంటుంది, ఒక గ్రామ దేవత. యూ ట్రై టు ప్రే ఫర్ యువర్ గ్రామ దేవత. మీ మూలాన్ని మర్చిపోక అడిటి తిరిగద్దు. మీ మూలాన్ని గుర్తుపెట్టుకోండి, లేదా మీ తల్లిదండ్రులు అడగండి మన కులదైవం ఏంటి ఇలా మాట్లాడుతుంటారు. అది కంటిన్యూ చేయకుండా మనం ఏదో చేస్తూ ఉంటాం. అలా ఎవరైనా ఆగుంటే కనుక మీ కులదైవాలు ఏంటో తెలుసుకుని, లేకపోతే మీ గ్రామదేవతలు ఉంటారు కులదైవాలు తెలియకపోతే, అలా గ్రామదేవతలకు సంబంధించి ఆ రకంగా చేసుకోండి వెళ్ళనుకోండి. రెమెడీ మీకు ఫాస్టింగ్ రిలేటెడ్ మీరు ఎప్పుడు ఫాస్ట్ చేయాలంటే బట్ నేను మిగతా వాళ్ళకి నిత్యదీపాలు పెట్టడం వేరే విషయం, కానీ మీకైతే మాత్రం వీలైనంత మేరకు సూర్యోదయం మొదలవుతుందన్న అంటే బ్రహ్మముహూర్తాలు సూర్యోదయాల మధ్యలో దీపారాధన చేసుకోవడం ధనసుకు మంచిది. ఎప్పుడూ మీరు బాగా స్మరించాలనుకున్న దక్షిణామూర్తి ప్రదక్షిణలు చేయమని నేను మాట్లాడితే అరుణాచలం వెళ్ళిపోమని చెప్పను, కానీ గ్రామ దేవతని ఆ మూలాన్ని మర్చిపోకుండా ఉన్నంతసేపు యూ అటైన్ సంథింగ్. మీకు చూడండి, లాస్ట్ ఇయర్ 6th హౌస్లో గురుడు వచ్చినప్పుడు కొంచెం కొట్టుమెట్లాడుతుంటారు. ఇప్పుడు రేపు కలిసి వస్తుందని చెప్పాను, ఈ రేపు April 19 మీ లైఫ్ మారుతుంది ఎట్లా చెప్పుకుంటూ వచ్చాను. సో దానికని చెప్పేసి మీకు ఇప్పుడు ఈ రెమెడీస్ కూడా ఇలాగ కాస్మిక్ కనెక్ట్ అవుతుంటుంది. మీరు గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి చూడండి, ఒకసారి నమస్కారం చేయండి, లేకపోతే ఆవిడకి ఏదైనా నైవేద్యం ఏదైనా ఇవ్వండి, లేకపోతే అక్కడ ఏదైనా అన్నదానం చేయండి. మీరు దానాలు ఎక్కువ చేస్తుంటారు ధనుసు రాశి వాళ్ళు. సో మీరు గ్రామదేవత దగ్గర కొంచెం అన్ని శుభ్రాలన్నీ చేయించి బాగా డెకరేట్ చేసి పెయింట్లు అన్నీ వేసి ఆడ మీరు దానం చేయండి. యూ లైఫ్ చాలా బాగుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆల్వేస్ యూ విల్ ఫీల్ లాట్ ఆఫ్ ఏమంటారు కాస్మిక్ పవర్ ఉన్నదని తెలుస్తుంది. ఇక మకరానికి యాక్చువల్గా రెమెడీ వచ్చినప్పుడు ఇందులో మకరం ఆల్వేస్ మకర సంక్రాంతిలు జరిగినప్పుడు పితృదోషాలు ఉంటాయి యాక్చువల్గా. ఈ మకరానికి ఈ ప్రాబ్లం ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లం ఎక్కువ నొప్పులు ఉంటాయి. ఈ ఫాదర్ నొప్పులు ఎక్కువ. సో ఫాదర్ అయిన నొప్పులు కాదు, కానీ అవతల ఈ శని దగ్గర కూడా చతుర్థం ఇల్లు నొప్పులు కూడా ఉంటాయి, ప్రాపర్టీ నొప్పులు కూడా ఉంటాయి. సో మకరానికి జనరలైజ్డ్గా రెమెడీ ఏంటంటే రవి దిగ్బలాన్ని పొందుంటాడు ఇందు మీద, కుజుడు కూడా ఉచ్చస్థితి పొందుంటాడు ఈ రాశిలో. మకరానికి ఉన్న అదృష్టం అది. ఇది పైగా కర్మరీత్యా కాలపురుష చక్రరీత్యా దశమ స్థానంలో శని. సో వీళ్ళు ఎక్కువగా కర్మని నమ్ముకుని బతుకుతారు కాబట్టి ఆల్వేస్ రిమెంబర్, మీరు ఎప్పుడన్నా సరే మకరానికి ఒక ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ రెమెడీ ఆల్వేస్ వాట్ ఎవర్ యూ డూ యూ స్టార్ట్ పెర్ఫార్మింగ్ హోమ రవి నక్షత్రాల మీద. అవును, కృతిక నక్షత్రం మీద మీరు చూడండి, ఉత్తరాషాఢ నక్షత్రం మీద మీరు చెయ్యండి, ఉత్తరా నక్షత్రం మీద చెయ్యండి. మకరానికి ఒక నైస్ రెమెడీ చెప్తుంది. ఈ రెమెడీ నా ఛానల్లో చేశాను. దీనికి ఎంతమంది ఫాలో అయ్యారంటే నేను మీ దాంట్లో చెప్పలేదు ఇది అసలు. ఈ రెమెడీ నేను మకరాలకు చాలా మంది చెప్పాను. ఈ రెమెడీ చెప్పడం నన్ను గుమ్మడికాయ గురువు అనేవారు, గుమ్మడికాయ గురువు అని పిలిచేవారు. గురుడు నేర్చబడతాడు ఇందులో.
ఇందాక ఉచ్చస్థితి పొందుతుందని అనుకున్నాం కదా, గురుడు ఈ నక్షత్రంలో నేర్చిపెడతాడు. సరస్వతీదేవి శ్రవణ నక్షత్రం మీద ఉంటుంది అందులో. మకరానికి మకర రాశికి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే దీనికి తిథులతోటి నక్షత్రాలతోటి సంబంధాలు ఉండవు. ఎప్పుడైనా మీకు నదీ తీరాల దగ్గరలో, అది నది కావచ్చు, సముద్రం కావచ్చు, ఏదైనా సరే నదీ తీరాల దగ్గరలో ఎప్పుడైనా ఒక గుమ్మడికాయ తీసుకుని వెళ్ళడం, శుభ్రంగా కడిగేయడం, దాని మీద హారతి కర్పూరం మామూలు ముద్దలు ఉంటాయి కదా, అది ఒక పెట్టడం, అది వెలిగించడం. సముద్రానికి ఇటు యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ హారతి తీయడం, హారతి తీసి మీరు అదే సముద్రంలో పడేయండి. పడేస్తే అది మళ్ళీ మీకు కొట్టుకొచ్చేస్తుంది. మీరేం ఫీల్ అయిపోకలేదు సముద్రం కొన్ని లక్ష్మి విసిరేదు అని. అంతేగాని బాబు గురువుగారు చెప్పారు గుమ్మడికాయ కాళ్ళ దగ్గరికి వచ్చింది అనుకోకూడదు. డోంట్ కాల్ మీ గురువు ఆల్సో ఫస్ట్. అన్నగా అంటే చాలు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దిస్ ఇస్ ద థింగ్. సో అది ఆ రెమెడీ చేయండి. బట్ ఈ రెమెడీకి ఒక ట్రిక్ ఉంటుంది. ఇది కలిసి వచ్చింది కదని 10 సార్లు చేయకూడదు. క్రిటికల్ టైంలో నాకు చెయ్యొద్దు అందట్లేదు అనుకుని ఏడిసే రాసే ఈ మకర రాశి. అవును నిజమే. మరి మాకెవరు మనిషి అన్నవాడు ఎవడు మకర రాశికి హెల్పే చేయడవుడు. ఇది నిజం. మా కర్మ కొద్దీ మేము బతుకుతుంటాం అంతే. అందుకనే అలా కర్మ ఎప్పుడన్నా కాలుతున్నప్పుడు ఈ గుమ్మడికాయ రెమెడీ ఒక్క ఐడియా మీద, ఓన్లీ ఆన్ ఒక్క సంకల్పం మీద, పలానాది అవుతుంది అన్న దాని మీద చేయొచ్చు.